దేవుని యొక్క వాక్యాలకు వెళదాం. కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము 84వ కీర్తన, పేజీ నంబరు 497వ పేజీ నంబరు. 84వ కీర్తన 7వ వచనాన్ని చదువుకున్నాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయదు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. వాక్యం అనేది కూర్చున్న బిడ్డలు, నీ బిడ్డలు కొన్ని విషయాలు మీ గ్రంథంలో మేము మాట్లాడుకోబోతున్నాం, వినబోతున్నాం కనుక నిలబడినను మరుగుపరచండి. నీ ఆత్మనాలో చెప్పుడుచున్న వారితో నాతో కూడా మీరు మాట్లాడమని దీస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, చదువుకున్న లేఖన భాగం కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానం. మనకు తెలుసు కోరహు కుమారులు ఎవరు, ఆ కుటుంబం ఎలాంటిది, ఆ కుమారుని యొక్క తండ్రి ఎలాంటి వాడు అనే విషయాలు గతంలో మనం చెప్పుకున్నాం. అయినప్పుడు కూడా ఒకసారి చెప్పుకుందాం. కోరహు అనే వ్యక్తి దేవుని చేత నియమింపబడిన మోషే ఆహ్వానాలకు విరోధంగా మాట్లాడిన వ్యక్తి. అంటే దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు. అలాంటి వారు కోరహు అనే వ్యక్తి. ఇంకా ఇద్దరు ఉన్నారు. కనుక ఒక సందర్భంలో ఈ ముగ్గురు కలిసి మోషేకి ఎదురుగా వచ్చి, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా అని మోషే గారికి ఎదురుగా నిలబడ్డారు. ఆ సమయంలో మోషే గారు చెప్పారు, దేవుడు నాతో కూడా మాట్లాడలేదు, మీతో కూడా మాట్లాడతాడు. అయితే మీరు దేవుని మాట ముందు ఆలకించండి, ఆ తదుపరి దేవుని మాట ప్రకారంగా నడవండి, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించండి. అప్పుడు ఆయన మీతో కూడా మాట్లాడతారు అని మోషే చెప్పాడు. ఎప్పుడైతే మోషే గారు చెప్పారో, మోషే చెప్పిన మాట వీరు వినలేదు. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే దేవుని ఆజ్ఞలు ప్రకారంగా జీవించాలి. అప్పుడే ప్రభు వారితో మాట్లాడతారు. కనుక మోషే గారు చెప్పిన మాటలు ఈ కోరహుకి, అబీరాము, దాతాను ఈ ముగ్గురు కూడా దేవునికి వ్యతిరేకంగాను మోషే ఆహ్వానాలకి విరోధంగా నడిచారు. అలాంటి సమయంలో దేవునికి కోపం వచ్చింది. నా సేవకుడైన మోషే మాట మీరు వినట్లేదు, నేనే ఆయనను నియమించుకున్నాను. నా మాటలన్నీ కూడా ఆయనకి తెలియజేసి మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి నేను ఆయనతో మాట్లాడుతున్నాను. కాబట్టి ముందు మీరు ఆయన మాట వినండి అని దేవుడు దైవజనుడైన మోషేను ఏర్పాటు చేశాడు. ఇలా జరుగుతున్న కాలంలో ఆ కోరహు, అబీరాము, దాతాను ఈ ముగ్గురు కూడా మోషేకు విరోధంగా ఉండి దేవునికి అయిష్టంగా నడిచారు.
పరిస్థితుల్లో దేవునికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నియమించుకున్న సేవకుడు మాట తప్పకుండా వినాలి. ఒకవేళ వినలేదనుకోండి, ప్రభుకి కోపం వచ్చింది. అలాగే దేవుడు కూడా కోపగించుకొని వీరి ముగ్గురు కూడా భూమి మీద లేకుండా చేయాలని ఆలోచన కలిగి మోషే గారికి చెప్పాడు, అయ్యా, వీళ్ళ ముగ్గురిని నేను భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు అడ్డుపడకు, నువ్వు వారి గురించి ప్రార్థన చేయకు. ఎందుకంటే వారు నీకును నాకును విరోధంగా నడిచారు, నా మాట వినట్లేదు, నా మాటకు లోబడట్లేదు. కాబట్టి నేను వారిని తుడిచివేయాలనుకుంటున్నాను అని మోషేతో చెప్పినప్పుడు మోషే వారి ముగ్గురిని పిలిచి ఇశ్రాయేలు సమాజం అంతటి మధ్యలో నిలబెట్టి వారి ముగ్గురు గురించి మోషే గారు చెప్పాడు. వీళ్ళ ముగ్గురిని కూడా దేవుడు భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వీళ్ళ ముగ్గురితో ఎవరు స్నేహం చేయొద్దు. కారణం, నాకును దేవునికి విరోధంగా నడిచారు, దేవుని మాటకు లోబట్టలేదు, దేవునికి భయపడట్లేదు. కాబట్టి ఈ ముగ్గురితో మీరెవరు కూడా స్నేహం చేయొద్దు అని ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యలో వాళ్ళ ముగ్గురిని నిలబెట్టి మోషే గారు వారందరికీ చెప్పాడు. చెప్పినప్పుడు వారు ముగ్గురితో ఎవరు కూడా స్నేహం చేయలేదు. స్నేహం చేయలేని తర్వాత దేవుడు ఒక రాత్రి మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, అబీరాము, దాతాను, కోరాహు వారి ఇంటిలోనే ఉన్నారు. నేను వారిని, వారి భార్యలను, వారి పిల్లలను, వారి ఆస్తిని, వారి సంపదను అంతను కూడా భూమి మీద తుడిచిపెడుతున్నాను అని ఒక రాత్రి మోషేతో ప్రభు మాట్లాడారు. ఎప్పుడైతే మోషేతో దేవుడు మాట్లాడాడో ఆ తక్షణమే దేవుని కోపం వారి ముగ్గురు కుటుంబం లేదా రగిలింది. వారు ఆ రాత్రి వారును, వారి బిడలు, వారి భార్యలు, వారు కలిగింది ఆ రాత్రి ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో ఉన్నారు. ఎప్పుడైతే ఉన్నారో ఆ ఇల్లు కిందన ఉన్న భూమి నెరవేర్చి అలాగే వారు భూమిలోనికి వెళ్ళిపోయారు. కేవలం దేవునికి విరోధంగా నడిచారు, దేవునికి భయపడలేదు, దేవుని యొక్క సేవకుని మాట వినలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవునికి కోపం వచ్చి భూమిని నెరవేర్చి ఆ 3 కుటుంబాలు కూడా భూమిలోనికి వెళ్ళిపోయినట్లుగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కోరాహు కుమారులు మోషే గారు చెప్పిన మాట గ్రహించడం ప్రారంభించారు. ఏమిటి, మేము చనిపోతాం ఏమిటి, దేవుని కోపం మా కుటుంబం మీదకి రావడం ఏంటి, దేవునికి విరోధంగా నడటం ఏంటి, దేవుని యొక్క శాపము, దేవుని యొక్క విధానం మా కుటుంబంలో ఎందుకు వస్తుంది అని వారు కుమారులు ఆ ముగ్గురు కూడా ప్రతిరోజు ఆ రాత్రి వచ్చిందంటే వారు భయపడుతూ నేర్చుకున్నారు. ఎలా చనిపోతాం, దేవుని కోపం ఎలా వస్తుంది అని వారు ప్రతిరోజు కూడా ప్రతి రాత్రి వారు భయపడటం నేర్చుకున్నారు, మెలుగుగా ఉండటం నేర్చుకున్నారు. ఇలా జరిగిన కాలానికి దేవుడు భూమిని నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత అదే సమయంలో కోరాహు కుమారులు ఎలా ఉన్నారు, మెలుగు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే మెలుగు కలిగి ఉన్నారో వారు ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారని బైబిల్ చెప్పింది. ఎక్కడికి వెళితే వారు దాక్కుంటారు. భూమి అంతయు దేవునిదే, దేవుని మాట భూమి వెంటది. కోరాహు కుమారులు దేవుని యొక్క శాపగ్రస్తులైపోయారు. శాపగ్రస్తులని ఏ వ్యక్తి అయినా భూమి భరించలేదు. కారణం ఏమిటంటే మా ఆదికాండము 4వ అధ్యాయములో మనం చదువుకుంటే ఆదిలోనే ఆదాము హవ్వకి 2 కుమారులు కలిగారు.
వినలేదు. కాబట్టి దేవుడు కయ్యోను యొక్క అర్పణ విడిచిపెట్టి శాపానికి లోనైపోయాడు. అలాంటి సమయంలో ప్రభు ఒక గుర్తు పెట్టాడు. ఆ 4వ అధ్యాయము వచనంలో చూడండి. 4వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యోను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మనపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరమై ఉందువనెను. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, చాలు. దేవుడు చెప్తున్న మాట కయ్యోను పిలిచి అడిగాడు. కయ్యోను తన తమ్ముడైన హేబేలుని చంపేశాడు. చంపేసిన తర్వాత అతను పాతి పెట్టేశాడు. పాతి పెట్టిన తర్వాత ఎవరూ లేరనుకున్నాడు. ఎందుకంటే వారి తండ్రి తల్లి లేరు అక్కడ. ఎవరు? ఆదాము అవ్వలు లేరు అక్కడ. చూడటానికి హేబేలు కూడా లేడు. ఎవరు ఉన్నారు? కయ్యోను అక్కడే ఉన్నాడు. ఎవరు చూడలేదు అనుకున్నాడు. అయితే తన తమ్ముడిని హేబేలుని భూమిలో పాతి పెట్టేసాడు. పాతి పెట్టేసిన తర్వాత ఎవరు నన్ను చూడలేదులే అని చెప్పి ఏమీ ఎరగలేనట్లుగా ముందుకు ఇంటిలోనికి వస్తున్నాడు. ఇంటిలోనికి వస్తున్న సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. వెంటనే కయ్యోను అన్నాడు కదా, నా తమ్ముడికి నేను కావలి వాడినా. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మెనపడుచున్నది. నీ చేతిలో నుండి పుచ్చుకునేందుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని కోపము చేత కోరాహు, అబీరాము, దాతానులు దేవుని యొక్క శాపానికి గురైపోయారు. కారణం ఒకే ఒక విధానం. ఏమిటంటే వారు మోషే గారి యొక్క మాట వినలేదు. దైవజనుడి యొక్క మోషే గారి మాట వినలేదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దాసుల మాట వినలేదు. ఆ ఒక్క మాట పొరపాటు జరిగిపోయింది. వాళ్ళు ఎన్నో పరిస్థితులు వారు చక్కబెట్టుకున్నారు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని మాటను వారు నిలబెట్టుకోలేకపోయారు. దేవుని యొక్క మాట వారు వినలేకపోయారు. దేవుని యొక్క మాట వారు నెరవేర్చలేకపోయారు. ఆ ఒక్క కోణను బట్టి దేవుని యొక్క శాపం వారి మీదకి వచ్చింది. దేవుని యొక్క శాపం వారి మీదకి వచ్చినప్పుడు కయ్యోను అంటున్నాడు, నేను భూమి మీద చదవండి ఒకసారి 12వ వచనం. నీవు నేలను కొంచెం 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడివి. ఏమిటి అంటున్నాడు ప్రభు? ఈ నేల మీద నీవు ఉండవు. అంటే కోరాహు కుమారులు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళినా భూమే కనిపిస్తుంది. వారు ఏ స్థలంలోకి వెళ్ళినా నేలే కనిపిస్తుంది. వారు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఈ భూమే కనిపిస్తుంది. కాబట్టి దేవుని
శపింపబడిన వాడు నేల మీద వండుకోకుండా దేవుడు తుడిచిపెట్టేస్తాడు. కాబట్టి కోరాహు కుమారులు ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు? ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు? వారి ఇంట్లో నుండి బయటకు వచ్చేసారు. వారి ఇల్లు భూమి నెరవిడిచి ఆ భూమిలోనికి వెళ్ళిపోయింది. సరే, వాళ్ళకి భూములు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. పరుగు పరుగున ఆ పొలంలోనికి వెళదాం అనుకున్నారు. ఆ పొలము కూడా ఎక్కడుంది? ఇదే నేల మీద ఉంది. అక్కడ కూడా భూమి నెరవేర్చింది. అక్కడికి వెళదాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. సరే, వారు ఇంకా ధనవంతులు కాబట్టి, వారు ఇంకా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కాబట్టి వారికి కొన్ని సమాజ మందిరములు ఉన్నాయి. అక్కడికి వెళితే ఏమన్నా బ్రతుకుతాం అనుకున్నారు. ఆ రాత్రి వేళ సమయంలో అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ కూడా అనుకున్నారు, ఇది ఇక్కడ కూడా భూమే ఉంది, ఇక్కడ కూడా దేవుడు భూమిని నెరవేర్చేస్తాడేమో, మేము పాతాళంలోనికి వెళ్ళిపోతామేమో, భూమిలోనికి వెళ్ళిపోతామేమో అని అనుకున్నారు వాళ్ళు. అయితే ఎక్కడికి వెళ్ళాలని ఆశ కలిగింది వారికి. ఎక్కడికి వెళితే ప్రాణాలు తగ్గించుకుంటారు, ఎక్కడికి వెళితే విశ్రాంతి దొరికింది, ఎక్కడికి వెళితే వారు మనసు జీవితంలో నెమ్మది కలిగింది అని కోరాహు కుమారులు ఆలోచన చేశారు. ఆ రాత్రి ఆలోచన చేసి ఒక స్థలానికి వెళ్ళిపోయారు. అదే స్థలము 84వ కీర్తన మొదటి వచనం చదువుకున్నాం. ఎక్కడికి వెళితే వారు ప్రాణాలు దొక్కినాయి, ఎక్కడికి వెళితే దేవుని శాపము కొట్టివేయబడింది, ఎక్కడికి వెళితే వారు ప్రాణాలు తగ్గించుకున్నారు. 84వ కీర్తన మొదటి వచనం, సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతిగా యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి వాళ్ళు తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరంలోనికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథం మనకు చెబుతుంది. కోరాహు భూమిలోనికి వెళ్ళిపోయాడు. కోరాహు భార్య భూమిలోనికి వెళ్ళిపోయారు. కోరాహు ఇల్లు భూమిలోనికి వెళ్ళిపోయింది. అయితే కోరాహు కుమారులు మాత్రం ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని స్థలములో వారికి విశ్రాంతి దొరికింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ వాక్యము దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే, దేవుని యొక్క శాపం 10సారి భూమి మీదకి వస్తుంది. శాపగ్రస్తమైన ఎవడు కూడా ఈ భూమి మీద ఉండకూడదని బైబిల్ చెప్పింది. నేల మీద ఉండకుండా అని అంటాడు. ఆది కాండంలో మనం చదివాము. కాబట్టి దేవునికి విరోధంగా నడిచిన ప్రతి వ్యక్తి కూడా ఎవరికి శాపగ్రస్తులుగా మారిపోతారు? దేవునికి శాపగ్రస్తులుగా మారిపోతారు. అలా ఒక సందర్భంలో ఒక రాజు చేసిన దౌర్భాగ్యమైన పని ఏమిటంటే, దేవుడు చెప్పిన మాట వినలేదు. దేవుడు చెప్పిన మాట వినలేదు. ఆ రాజు సౌలు. భూమి మీద మొట్టమొదటిగా పరాక్రమం కలిగిన మహా యుద్ధశీరుడైన రాజు ఎవరైనా ఉన్నాడు అంటే అతడు సౌలు మాత్రమే. ఆ సౌలు అనే రాజు దేవుని చేత అభిషేకం నొందినవాడు. దేవుడే సౌలును కోరుకున్నాడు. ఎందుకంటే అతడు పరాక్రమం కలిగిన వాడు, అందరికంటే ఎత్తు కలిగిన వాడు, అందరికంటే భుజము కలిగిన వాడు, అందరికంటే బలము కలిగిన వాడు, అందరికంటే జ్ఞానము కలిగిన వాడు, అందరికంటే బహు బలశూరుడు అతడు. దేవుడే అతడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. అతడు నిలబడితే ఏ శత్రు దేశాలైనా గడగడలాడాల్సిందే. సౌలు
అంతటి పరాక్రమం కలిగిన వాడు. అలాంటి సందర్భంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన గురువు గారు ఉన్నాడు. అతని పేరే సమూయేలు. ఒక రాత్రి సమూయేలుతో దేవుడు వర్తమానం పంపించాడు సౌలు దగ్గరికి. ఏమనంటే, పలానా దేశానికి వెళ్ళి ఆ దేశంలో నువ్వు యుద్ధం చేయాలి, ఆ దేశములకు రాజును ఓడించాలి. అయితే నేను నీతో పాటు వస్తాను, ఎందుకంటే నీవు బలాభివృద్ధి నొందినది వాడివి. ఏమిటంట? బలము కలిగిన వాడు. అతని బలము ఏ దేశంలో లేదు. అతను యుద్ధము బయలుదేరితే శత్రు దేశాలు భయపడుతున్నాయి. అంతటి బలము కలిగిన వాడు. అంతటి బలము సౌలుకి ఎలా వచ్చింది? అంతటి బలము సౌలుకి ఎలా వచ్చింది అంటే అది కేవలము దేవుని ద్వారా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అతన్ని నియమించుకున్నాడు. దేవుడు అతనితో ఉంటున్నాడు. దేవుడు అతని ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి సౌలు దినదినము బలాభివృద్ధి నొందుతున్నాడు. అలాంటి రాజుని దేవుడు ఒక ప్రాంతముకు వెళ్ళమంటాడు. ఆ ప్రాంతములకు వెళ్ళినప్పుడు నేను నీతో పాటు వస్తాను, నీతో పాటు నేను యుద్ధం చేస్తాను, ఆ రాజును నువ్వు ఓడిస్తావు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటావు అని సౌలుతో సమూయేలు ద్వారా వర్తమానం పంపించాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ దేశంలోనిది ఏది కూడా నీవు తీసుకోకూడదు. కారణం ఏమిటంటే ఆ దేశం అంతా దేవుని చేత శపింపబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేశం అంతా దేవుని చేత శపించబడింది. ఇప్పుడు దేవుని చేత శాపగ్రస్తులు ఎవరిని మనం శాపగ్రస్తులుగా ఎంచాలి? దేవుని మాట వినలేని వారిని శాపగ్రస్తులుగా ఎంచాలి. కాబట్టి దేవుని మాట వినలేని ఏ వ్యక్తి దగ్గర కూడా నువ్వులు పోగు కూడా మనం పుచ్చుకోకూడదు. అందుకు ఒక సందర్భంలో అబ్రహాముకి ఆ దేశంలో ఒక రాజు వెండి బంగారములను ఇవ్వాలనుకున్నాడు. ఆ వచనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం చూడండి. ఆదికాండము 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుందాం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులు నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతుడిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. సొదొమ రాజు అనే రాజు గొప్ప ధనవంతుడి భూమి మీద. అతనికి ధనములు కూడా ఉన్నాయి, అతనికి బంగారములు ఉన్నాయి, అతనికి వజ్రములు ఉన్నాయి, అతనికి భూములు ఉన్నాయి, అతనికి చాలా ధనవంతుడు. అలాంటి ధనవంతుడు దగ్గర ఒక ఏమీ లేనట్లుగా అబ్రాహాము నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అబ్రాహాము దగ్గరికి ఆ ధనవంతుడు వచ్చి, అబ్రాహాము దగ్గరికి ఆ ధనవంతుడు వచ్చి అతని దగ్గర ఉన్న బంగారములు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే అబ్రాహాము అంటున్నాడు, నేను నీ దాంట్లో నూలు పోగైనను తీసుకొని, నేను చెప్పులు వారనైనను తీసుకొని, ఎందుకంటే నేనే అబ్రాహామును ధనవంతుడిని చేస్తాను నువ్వు అంటావు. ఎందుకంటే సొదొమ రాజు యొక్క గొప్ప గుణలక్షణం
ఇచ్చిన తర్వాత ఏమంటాడు? నేనే ఇచ్చాను. అతడు ఇస్తాడట. రెండవది, నేనే ఇచ్చాను. అతడు ఇస్తాడు, లేని వారికి ఇస్తాడు, అవసరం ఉన్న వారికి ఇస్తాడు, చేయి చాపని వారికి ఇస్తాడు, ఏమీ లేని వారికి ఇస్తాడట. ఇచ్చి నేనే ఇచ్చాను, నా మూలన జరిగింది, నా మూలన గొప్పవాడయ్యాడు, నేను అవ్వకపోతాడు బ్రతికేమిటి, నేను అవ్వకపోతే వాళ్ళు ఎక్కడుంటారు అని అంటున్నాడట. అంతటి మహా మంచి గుణము సొదొమ రాజుది. ఆ గుణము దేవునికి ఇష్టముండదు, ఆ గుణము దేవునికి ఇష్టముండదు. ఇచ్చి చెప్పుకోకూడదు, అది దేవుడు ఇష్టపడే వ్యక్తులు. ఏమిటండి? ఇచ్చి చెప్పుకోకూడదు, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఇచ్చిన విషయాలు ఎవరికి కూడా చెప్పకూడదు, అది దేవునికి ఇష్టపడదు. కాబట్టి అబ్రహాము దానికి ముందే గుర్తెరిగి ఇతడు ఇస్తున్నాడు కానీ ఇచ్చి చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇతడు దేవుని చేత శాపగ్రస్తుడైపోయాడు. కాబట్టి అందులో ఒక్క నూలు పోగా నిన్ను ముట్టుకోకూడదని చేయెత్తి ప్రమాణం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌలు రాజులు కూడా అదే చెప్పాడు. ఏమిటంటే, ఒక్క నూలు పోగైనా ఆ దేశంలో నీవు తీసుకురాకూడదని సమూయేలు ద్వారా సౌలుకి వర్తమానం పంపించాడు దేవుడు. ఈ సౌలు ఆ వర్తమానం విని ఇక బయలుదేరాడు. ఏమండి? ఇక బయలుదేరాడు, ప్రయాణం చేస్తున్నాడు. అతని సైన్యాన్ని పట్టుకున్నాడు, రథాలు పట్టుకున్నాడు, రథ చక్రాలతో పాటు గుర్రముల మీద వెళుతూ ఉన్నప్పుడే ఆ దేశంలో రాజు ముందే గుర్తెరిగి ఆ దేశము రాజు భయపడిపోయాడు. సౌలు ఎంత బలముతో నా మీదకి వస్తున్నప్పుడు నేను ఎలా నిలవలేనని చెప్పి భయపడుతూ ఉన్నప్పుడు దేవుడే సౌలు ద్వారా యుద్ధము జరిగించి ఆ దేశంలో ఉన్న ప్రతిదీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. కారణం ఏమిటి? ఆ దేశము దేవుని చేత శపించబడింది. ఎందుకు అంటే దేవుని మాట వారు వినలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ శాపగ్రస్తున్న భూమిని భూమి మీద ఉండకుండా, ఆ మనుషులు భూమి మీద ఉండకుండా, ఆ పశువులు భూమి మీద ఉండకుండా, ఆ గొర్రెలు భూమి మీద ఉండకుండా, ఏది కూడా భూమి మీద ఉండకుండా నువ్వంతా తుడిచిపెట్టేయాలని చెప్పి సౌలుతో సమూయేలు ద్వారా వర్తమానం జరిగితే ఆ వర్తమానం విన్న సౌలు రథము వేసుకుని గుర్రాలు వేసుకుని వెళ్ళిపోయి ఆ దేశంలో రాజు మీద యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తర్వాత ఆ దేశంలో రాజును హతము చేసేస్తాడు. అయితే సౌలు ఎంత బలము కలిగిన వాడో అంతగా దేవుణ్ణి హీనపరిచేసాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట ప్రక్కన పెట్టేశాడు. ఏమని చెప్పాడు? ఆ దేశములో ఏది కూడా నీవు తీసుకురాకూడదు అన్నాడు. అయితే అతడు అన్నింటినీ కూడా నాశనం చేశాడు, కానీ ఒక్కటి మాత్రం నాశనం చేయలేదు. అదే గొర్రెలు. చూడండి, అక్కడ మనకు కనిపిస్తుంది. సమూయేలు రాస్తున్న మొదటి పుస్తకం. దేవుని మాట వినకపోతే చాలా శాపమైన విషయాలు మనం చూసుకోగలుగుతున్నాం. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలవబెట్టి తిరిగి గిల్గాలుకు పోయినన్న
బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసిదమనగా. చాలు. చదవడం లేఖన భాగంలో మనకి తేటగా కనిపించింది ఏమిటంటే, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు నేను రాజుగా పెట్టుకున్నందుకు నేను సంతాపపడుతున్నాను. కారణం ఏమిటంటే, పశ్చాత్తాపడుతున్నాను. కారణం ఏమిటంటే, అతడు నా ఆజ్ఞలను గైకొనలేదు, నా మాట వినలేదు. ఎందుకు ఏంటి వినలేదని ఆ సమూయేలు విచారణ చేశాడు. విచారణ చేసి 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 రాత్రంతా కూడా ప్రార్థన చేసేటట. ప్రార్థన చేసిన తర్వాత ఉదయకాల సమయంలో లేచి సౌలుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. ఎప్పుడైతే సౌలుని ఎదుర్కోవడానికి వెళ్ళాడో వెంటనే సౌలు అంటున్నాడు, అయ్యా నేను దేవుని మాటను 11వ వచనం తర్వాత సౌలు ఎందుకు రాగా, సౌలు యెహోవా వలన ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అన్నాడు. వాస్తవానికి దేవుని మాట నెరవేర్చాడా? చెప్పాలి. దేవుని మాట నెరవేర్చాడా? ఒక పద్ధతిలో చూసుకుంటే సౌలు దేవుని మాటను జరిగించాడు. అయితే మరొక కోణంలో చూస్తే దేవుని మాటను వెనక తీశాడు. వెంటనే ఈ మాట పలికాడు, నేను దేవుని మాటను నెరవేర్చాడు అన్నాడు. అయితే వెంటనే ఏం అరిసాయి? గొర్రెలు అరిసాయి, ఎడ్లు అరిసాయట. గొర్రెలు అరిసాయి, ఎడ్లలు రంకెలు వేసాయట. ఈ గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎవరు విన్నారు? ఎవరు వినబడినవి? చదవాలి. అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి ఆ 14వ వచనం సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడవి అని అడిగాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాపగ్రస్తమైంది ఏదైనప్పుడు కూడా మనం తేకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే తీసుకొచ్చిన పశువులు గొర్రెలట అరుస్తున్నాయట. ఎవరి మాట వినగానే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏమరిసినవి? గొర్రెలు అరిసాయి, ఎడ్లు రంకెలు వేసాయి. ఇవి సమూయేలుకి వినిపించినవి. వెంటనే సమూయేలు అడిగాడు, ఏంటి అరుపులేంటి, ఆ కేకలు ఏమిటి అంటే, వెంటనే సౌలు అంటున్నాడు, ఎవరి మీద తోసేసాడు? ఎవరి మీద తోస్తున్నాడు? జనులు వీటిని అమాలేకుల దేశం నుండి తీసుకొని వచ్చి దేవుడని యెహోవాకు బలులను అర్పించుటకు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని తీసుకుని వచ్చి ఉంచిరి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది కూడా దేవునికి ఇష్టం లేదు. ఏమండి, దేవునికి అది కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మానవుడి దృష్టిలో మంచిదనేది ఏది కూడా దేవుని దృష్టిలో మంచిది కాదు. దేవుని దృష్టిలో మంచిదైనది మానవ దృష్టిలో ఏది కూడా మంచిదిగా ఉండదు. దేవుని దృష్టికి మంచిది మానవుడే చేయాలి. అయితే ఆ అమాలేకుల దేశం అంతా కూడా దేవుని చేత శాపగ్రస్తమైపోయింది. దాంట్లో ఏది కూడా తేకూడదు అన్నాడు సౌలు. ఆ విషయాలని గుర్తుపెట్టుకున్నాడు, కానీ తీసుకుని వచ్చేసాడు. ఎప్పుడైతే తీసుకుని వచ్చాడో వెంటనే దేవుడు చెప్పాడు సమూయేలుతో, ఇక మీదట సౌలు ఈ భూమి మీద ఉండకూడదు అని అన్నాడు. అంతే. ఉండనివ్వను, నేను అతను తుడిచిపెట్టేస్తాను. అతని బదులుగా ఒక చిన్న కుర్రవాడిని, సుందరుడు, ఎర్రనివాడు, మంచి నేత్రములు కలిగిన వాడిని నేను రాజుగా నియమించుకోబోతున్నాను అని చెప్పి సౌలుని ఆ రోజు నుంచి ప్రక్కన పెట్టేశాడు. ఎప్పుడైతే సౌలుని ప్రక్కన పెట్టేశాడో సౌలుకి అనారోగ్యాలు రావడం ప్రారంభించాయి.
బలహీనతలు రావటం ప్రారంభించాయి. సౌలు ఎక్కడికి వెళ్ళినా ఓడిపోవటం ప్రారంభించాడు. సౌలు ఎక్కడికి వెళ్ళినా సరే అవమానాల నిందలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు కానుంచి సైన్యమంతా కూడా సౌలు మీద తిరుగుబాటు చేశారు. సౌలు మాట వినట్లేదు. సౌలు ఇక రాను ఎలా అయిపోయాడంటే కర్ణ పిశాచి తంత్రములు నేర్పి దగ్గరికి వెళ్ళి విచారణ చేయటం ప్రారంభించాడు. సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళాల్సిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళాల్సిన వ్యక్తి కర్ణపిశాచి తంత్రములను ప్రయోగం చేసే వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈలోపు వాళ్ళ గురువుగారు చనిపోయాడు. ఏమండి, గురువుగారు చనిపోయాడు. గురువుగారు ఉన్నంత వరకే ఏదైనా. ఏమండి, గురువుగారు ఉన్నంత వరకే ఏదైనా. ఎందుకంటే గురువుగారు ఏం చేస్తాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే గురువుగారు దాటిపోయాడో సౌలుకి భయం వేసేసింది. ఇక నన్ను రక్షించేవాడు ఎవరు? నా తరపున ప్రార్థన చేసేవారు ఎవరు? నా తరపున విజ్ఞాపన చేసేవారు ఎవరు? నన్ను బాగు చేసేవారు ఎవరు? నేను ఎక్కడికి వెళ్ళి నా బాధను చెప్పుకోవాలని సౌలు అంతకంతకు భయపడిపోయాడు. అయితే గురువుగారు బ్రతుకున్నంత వరకు దావీదు గురువుగారి మాట వింటూ నేర్చుకున్నాడు.